హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి, నోరూరించే గోంగూర పచ్చడి. అచ్చం పల్లెటూరు స్టైల్లో నోటికి రుచిగా మరో 4 ముద్దలు ఎక్కువ తినేలా టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చడి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకుందాము. అలాగే పావు టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకుందాం. నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత మరొక 1 మినిట్ నువ్వులు వేగేంత వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా నువ్వులు అనేటివి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 3 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ అనేటివి మెత్తపడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న ఒక 10 పచ్చిమిర్చిని అందులో యాడ్ చేసుకుందాము. ఇక్కడ పచ్చిమిర్చి అనేది కారంను బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కారం ఎక్కువగా ఉంటే 10 సరిపోతాయి, కారం తక్కువగా ఉంటే ఒక 15 యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూరను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత గోంగూర మరియు ఆనియన్స్ అలాగే మిర్చి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకు గోంగూర అనేది ఈ విధంగా మెత్తపడి ఉంటుందండి. ఇలా మెత్తపడిన తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మరొక 5 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకు ఓపెన్ చేస్తే ఈ విధంగా కుక్ అయి ఉంటుందండి. గోంగూర అనేది బాగా కుక్ అయ్యి ఈ విధంగా గట్టిపడి ఉంటుంది. ఇలా గట్టిపడిన టైంలో మనం ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి గోంగూర అనేది బాగా మెత్తపడేంత వరకు మనం కుక్ చేసుకోవలసి ఉంటుందండి. మూత పెట్టి మరొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు గోంగూర అనేది బాగా మెత్తగా తయారవుతుంది. ఇలా తయారయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులను యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పౌడర్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ గోంగూర పచ్చడి అనేది నేను రోట్లో దంచి తయారు చేస్తున్నాను అండి. ఇది ఎక్కువ ప్రాసెస్ అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని చట్నీ తయారు చేసుకోవచ్చు. మా పిల్లలకు ఈ విధంగానే రోట్లో దంచినది ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా రోట్లో దంచి తయారు చేస్తున్నాను. ఇలా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ను యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవలసి ఉంటుంది. మిక్సీలో గ్రైండ్ చేయడానికి మరియు రోట్లో దంచడానికి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. రోట్లో దంచడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో మా పిల్లలు ఈ విధంగా ఇష్టపడతారు కాబట్టి ఇలాగ రోట్లో దంచి తయారు చేస్తానండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న పీనట్ నువ్వుల పౌడర్ను అందులో యాడ్ చేసుకొని మరలా ఒకసారి వాటన్నిటిని బాగా కలిసేలాగా ఈ విధంగా మెత్తగా దంచుకోవలసి ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఈ విధంగా కలిపి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా దంచుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా మనం రోట్లో దంచినాం కాబట్టి
ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వాటిని వేయించుకోవలసి ఉంటుంది. పోపు అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నోరూరించి గోంగూర పచ్చడి అనేది రెడీ అయినట్లండి. అచ్చం పల్లెటూరి స్టైల్లో ఎలాగైతే మనకు టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసి పెడితే 1కి 4 ముద్దలు ఎక్స్ట్రా తినేస్తారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.